నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆలయాల్లో ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి అనేది ఒకటుంది. అవును. కానీ ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు అనే ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు ఆలయాల్లో కూడా లేదు అని కొంతమంది నిరూపించడం జరిగింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇద్దరు అమ్మాయిల మీద అఘాయిత్యం చేయటం, అసలు ఇది ఎలా చూడొచ్చు? ఎందుకంటే గిరి ప్రదక్షిణ అనేది కూడా అసలు అరుణాచలం అంటేనే ఆలయం. అవును. అక్కడ కూడా ఆడవాళ్ళ రక్షణ లేదు, అక్కడ కూడా అమ్మాయిల మీద ఇలా విరుచుక పడుతున్నారు అంటే అసలు ఎలా చూడొచ్చు అంటారు అక్కడ? ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అమ్మ. ఎందుకు అనంటే గనక సనాతన ధర్మము ప్రకారంగా చూసుకుంటే ఆలయం పుణ్యము సంపాదించుకోవడానికి ఉన్నటువంటి ఒక కేంద్రీకృతంగా ఉన్నటువంటి ఒక జాగృతి, మనలో ఉన్నటువంటి జాగృతిని మేలుకొల్పేటటువంటిది, మనలో ఒక దైవత్వాన్ని మేలుకొల్పేటటువంటి ఒక క్షేత్రం ఏదైనా ఉందంటే అది అరుణాచల క్షేత్రం అని చెప్పుకోవచ్చు. అలా అనేక రకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. క్షేత్రానికి ఎందుకు వెళ్తాము? మన పాపకర్మలు తగ్గించుకోవడానికే వెళతాము. కానీ అక్కడ కూడా అక్కడే పాపాలు చేస్తున్నారు అంటే గనక ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎప్పుడో మనకు రామాయణ కాలంలో, భారత కాలంలో రాక్షసులు ఉన్నారని వినడమే తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేటటువంటి దౌర్భాగ్య స్థితి కూడా వచ్చేసిందంటే రాక్షసులైనా కాస్త పీడించి వదిలేస్తారు. అలాంటి అకృత్యాలు చేసేటటువంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు నడి రోడ్డు మీద ఉరి తీసిన పెద్ద తప్పేమీ లేదు. అలా చేసినా వాడికి పుణ్యమే వస్తుంది తప్ప పాపం రాదు అనేటటువంటి ఫీలింగ్స్‌లోకి వెళ్ళిపోయేటటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది. నిజంగా దీన్ని మనము చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటివి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే అందులోనూ అరుణాచల క్షేత్రం అనేటటువంటిది ఒక మహాపుణ్యక్షేత్రం. అవును. అక్కడ కేవలం దేవాలయమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు కూడా దైవికానికి ముడిపడి ఉన్నటువంటి గొప్పనైనటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రము. అందులోనూ ఆ పరమశివుడు మొట్టమొదటిగా అగ్నిస్తంభంగా వెలిసినటువంటి క్షేత్రం కూడా ఆ క్షేత్రమే. ఆ క్షేత్రంలో అడుగు పెడితే చాలు పాపాలు దహించుకుపోతాయి అనేటటువంటి స్థల పురాణంగా ఉన్నటువంటి క్షేత్రం అరుణాచల్. ఆ క్షేత్రంలో ఇలాంటి అకృత్యాలు జరిగాయంటే నిజంగా ఇది మన హిందువులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని చాలా మట్టుకు చాలా సీరియస్‌గా తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని నిజంగా నడి రోడ్డు మీద దండించాలి. ఎలా దండించాలి అంటే ఇంకొకసారి ఇలాంటి అకృత్యాలు చేస్తే వాడికి భయం పుట్టేలా దండించాలి. ఎంత నీచాతి నీచమైనటువంటి పని అంటే ఇక ఆ పని గురించి మనం మాట్లాడుకోవడం కూడా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడేటటువంటి సంఘటనమ్మ ఇది. గిరి ప్రదక్షిణ అంటేనే శివుడు చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్టు. ఎందుకంటే ఆ గిరిని మనం శివలింగంగా భావిస్తూ ఉంటాం మీకు కాబట్టి. మరొకటి ఏంటి అంటే గనక అది ఆ కొండ ప్రదేశం అణువణువు శివుడే. అక్కడ ఆ కొండంతా శివాలయమే. అవును. అందులో మనం ప్రత్యేకంగా శివుణ్ణి ఆరాధించుకోవడానికి ప్రతిష్ఠించుకునే తిరువన్నమలై అనేటటువంటి క్షేత్రం ఒక ప్రధాన ఆలయంగా, ప్రధాన గర్భగుడిగా మనం ప్రతిష్ఠించాలి తప్ప ఆ కొండంతా కూడా శివుడే పరమాత్ముడై లీనమై ఉన్నాడు. అలా గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఇలాంటి అకృత్యాలు జరిగాయి. మరి అక్కడ అకృత్యాలు జరిగే సమయంలో మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటిది కూడా అర్థం ఇక్కడ కాలేదు. గురుగారు అతి బాధాకరమైన విషయం ఏంటంటే అది పుణ్యక్షేత్రంలో అలా జరగడం ఒకటి. ఇంకొకటి అక్కడ నిత్యం కూడా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఒక చాలా వారం వందలాది క్రితం మందులు కూడా ఉంటారమ్మా. నేను అవును. అక్కడికి వెళ్ళటం జరిగింది. అవును. రాత్రి 2, 3 అర్ధరాత్రి వరకు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అవును. వాళ్ళు గట్టిగా అరిచినా లేకపోతే ఆ. ఎలర్ట్ చేసినా ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అవును. అవును. కానీ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఇలా జరిగింది అంటే ఎలా చూడొచ్చు అంట? అసలు నిజ సెక్యూరిటీ లేదు. మరి అది సెక్యూరిటీ లేని ప్రభావంలో చూసారా? లేదా అక్కడ భయపెట్టారా? లేదు అనంటే నిర్మానుష్యమైనటువంటి స్థలంలో వాళ్ళు ఇలాంటి అకృత్యాలు చేశారా అనేది గనక చూస్తే అంటే మాక్సిమం మీరన్నట్టుగా ఆ నాకు తెలిసి 24 గంటలు ఎవరో ఒకరు అవును. ప్రదక్షిణ వేల చేస్తూనే సంఖ్యలో ఉంటారు. వేల తిరుగుతూ సంఖ్యలో, ఉంటారు. వందల సరే రాత్రి అయ్యింది మీరన్నట్టుగా 10ల సంఖ్యలో ఉన్నారు, 100ల సంఖ్యలో ఉన్నారు. ఒక చిన్న కేక వేసినా కూడా ఎవరైనా ఒకళ్ళు అలర్ట్ వస్తారు. అయ్యేటటువంటి వారేమో అనేటటువంటి ఆలోచన ఉంది. మరి అది ఏ రకంగా తప్పు జరిగింది అనేటటువంటి ఇన్వెస్టిగేట్ లో వాళ్ళు చూడాలి తప్ప ఒక రకంగా ఇక్కడ తప్పు జరిగింది. మళ్ళీ ఆ జరిగే ప్రదేశం ఒక పుణ్యస్థలంలో జరిగింది కాబట్టి అది అక్కడ మనం బాధపడాల్సిన విషయం. ఇంకోటి ఏంటి అంటే గనక ఇది ప్రీ ప్లానెడ్ గా చేశారా? లేదా భయపెట్టి చేశారా? లేదా ఇంకా వేరే వేరే ఇతర కోణాలతో ఆలోచిస్తే గనక అది నిజంగా అలా జరిగిందంటే నమ్మశక్యం కానటువంటి విషయం. ఎందుకు అంటే గిరి ప్రదక్షిణ చేసే విషయంలో తప్పకుండా ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అక్కడ 24 గంటలు షాపులు ఓపెనే ఉంటూ ఉంటాయి. కొండ చుట్టూ ఏదో ఒక సెక్యూరిటీ అలర్ట్ ఉంటూనే ఉంటుంది. అక్కడ ఇంకోటి ఏంటంటే గురుగారు, అర్ధరాత్రి పూట గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకు కూడా మంచినీళ్లు ఉచితంగా ఇస్తూ ఉంటారు. అవును. ఫుడ్ ఏదో ఒకటి ఉచితంగా ఇస్తూ వాస్తవం. ఉంటారు. అవును. అర్ధరాత్రి కూడా పంపిణీ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉండదు, ఛాన్స్ ఉండదు. కానీ అది
ఏ రకమైన సందర్భంలో జరిగిందో అనేటటువంటిది అది ఇన్వెస్టిగేషన్‌లోనే అర్థమవుతుంది తప్ప, అంటే ఇక్కడ ఒక్క బాధపడాల్సిన విషయం ఏంటంటే, సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఒక పుణ్యక్షేత్రంలో అలా జరగడం చాలా బాధాకరం. నెక్స్ట్ టైమ్ ఎవరైనా వెళ్ళాలన్నా కూడా భయపడేటటువంటి సంఘటనలో వీళ్ళు మనల్ని పడేస్తున్నారు. అదొక్కటి ఆలోచించవలసినటువంటి విషయం. నిజానికి ఇలా ఎవరైతే దోచారో ఆ దుండగుల్ని మాత్రం తప్పకుండా శిక్షించి, మనం శిక్షించకపోయినా భగవంతుడు 100% శిక్షిస్తాడు. కానీ భగవంతుడు వేసే శిక్ష మనం కంటితో చూడలేము. ఎందుకంటే ఆయన శిక్ష వేశాడు అంటే ఈ దేహం మనకి కనిపించదు. కాబట్టి ఎవరైతే ఆ సంఘటన జరిగినటువంటి స్థలంలో ఎవరైతే ఈ విధానాలు చేశారో అది చెప్పుకోవడానికే సిగ్గుచేటు. కానీ అలా చేశారు. వాళ్ళని తప్పకుండా నడి రోడ్డు మీద ఇప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే తప్పు చేసిన వాడికి అక్కడికక్కడే మరణశిక్ష వేసేటటువంటి విధానాలున్నాయి. కానీ మన దేశంలో ఆ చట్టం దౌర్భాగ్యానికి రాలేదు. ఎవరైతే ఇలాంటివి చేసినప్పుడు అందులోనూ తప్పకుండా ఆన్ ది స్పాట్ శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తే ఇంకొకసారి చెయ్యాలన్నా కూడా ఎదుటివాడు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి ఏం చేసినా చట్టము, న్యాయము దాని పని మాత్రం తప్పకుండా చెయ్యాలి. దీనికి మరొకసారి ఇలాంటివి జరగకుండా ఆ క్షేత్రంలో ఎవరైతే సిబ్బంది ఉంటుందో తప్పకుండా వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు జరిగిన దానికి ఇంకోసారి ఇలాంటివి జరగకుండా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ శాఖ కావచ్చు, లేదా సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం. గురుగారు, ఒకవేళ అక్కడికక్కడ పోలీస్ భద్రత కూడా ఉండుంటే ఇలా జరిగేది కాదు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కడ పోలీస్ భద్రత కనిపించలేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఒక్కరైనా సరే అరుణాచలం వెళ్ళగలరు, ఆ ధైర్యం ఉంటుంది అని చెప్పి నేను విన్నాను. కానీ ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఆడవాళ్ళకి ఆ భద్రత ఉంది అంటారు అక్కడ? ఉంటుందమ్మా. ఇప్పుడు ఎప్పుడో ఒక సంఘటన జరిగింది అని చెప్పేసి దీనిని ఆధారంగా చేసుకొని చూడలేము. ఇలాంటివి జరిగాయి అని అంటే గనక ప్రీ ప్లానెడ్ గా అయితే జరిగుండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి కొండ చుట్టూ జరిగింది అంటే ఎవరు రానటువంటి వాళ్ళు ఆ సమయంలో కావచ్చు, లేదా పబ్లిక్ రద్దీ తక్కువగా ఉంది, వందలలో వేలలో సంఖ్యలో ఉంది అంటే అట్లాంటివి జరగడం ఇంపాసిబుల్. పదుల సంఖ్యలో ఉంది అని అంటే గనక, ఎందుకంటే అది గిరి ప్రదక్షిణ అనేది దాదాపు 14 కిలోమీటర్ల ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ. అది ఏదో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో వాళ్ళు దాడి చేశారేమో అనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తప్ప మాక్సిమం అలా జరిగేటటువంటి అవకాశం పోలీస్ సిబ్బంది లేకున్నా వెనకో ముందో పక్కన ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. షాప్ వాళ్ళు ఉంటారు, లేదా వెనకో ముందు ఎవరో ఒకరు ఉంటూనే. గిరి ప్రదక్షిణ 24 గంటలు జరుగుతూనే ఉంటుందమ్మా నాకు తెలిసినటువంటి ప్రకారం 20. కాబట్టి అది ప్రీ ప్లానెడ్ గా జరిగింది అనుకోవాలి తప్ప అంత మాత్రం చేత ఇక వెళ్ళాలా లేదా అని అలాంటి సందేహం ఏం పెట్టుకోవద్దు. ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన తప్ప అనుకుని జరిగినటువంటి సంఘటన కాదు. అది ఏ రకంగా చేశారనేటటువంటిది అక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి తప్ప మనం చెప్పడానికి అవకాశం లేదు. నిజంగానే మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా పోలీసులు బయట పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ విషయంపై మరి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి.